అన్న దాదాపు 4, 5 నెలల నుంచి చూస్తున్నాం చంద్రబాబు గారి పరిపాలన. ఒక్కొక్కటి పథకం చేసుకుంటూ వస్తున్నాడు. పెద్దవాళ్ళ పెన్షన్‌లని గాని, వికలాంగుల పెన్షన్‌లని గాని, ఈరోజు గ్యాస్ సిలిండర్‌లని గాని. అంటే బానే ఉందంటారా? మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటారు? మా అభిప్రాయం లేదన్న, అంతా బాగానే ఉంది. కాకపోతే సాదాసీదా మధ్యవర్తులకి ఇలా అన్నీ ఒకేసారి చేయాలంటే కొంచెం కష్టమే కదన్న. అవును. చేసుకుంటూ వస్తారు నిదానంగా. ఏంటంటే సంవత్సరం కూడా అవ్వలేదు కదా అవును. వచ్చి కూడా. ఇప్పుడు నీ సాధారణ వ్యక్తివి నువ్వే ఒక సంవత్సరం టైం ఇవ్వాలంటున్నావు. మరి గత 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 4 నెలలకే అమ్మో! అంతా విధ్వంసం అయిపోయింది. అసలు అరాచకంగా ఉందని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు గగ్గోలు పెడుతున్నారు కదా! ప్రకృతికి సంబంధించి మనమేం చేయలేము. వరదలు వచ్చినాయి. ఈయన చేసాడంట చేయలేదు వరదల్లో పని. వరదల్లో వచ్చినప్పుడు కూడా బాగానే సహాయం చేశారన్న. సింగనార్లో ఉన్నప్పుడు కూడా బాగానే బోండమ్మ గారు వచ్చారు. ఆయన టాటర్ ఆయన టాటర్ మీద వచ్చి ఆయన స్వయంగా టాటర్ నడిపి ఆయన అంతా మంచి చెడ్డ చూసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇంకా హెలికాప్టర్లో నుంచి డ్రోన్లో నుంచి మధ్య సరుకులు గిరుకులు అపార్ట్మెంట్లో ఆహార పొట్లాలు కానీ సరుకులే కానీ నిత్యావసర సరుకులే కానీ చాలా వచ్చినాయి కన్నా. నేనేమంటున్నానంటే ఇప్పుడు చేశారు పని చేసినప్పుడు మంచి జరిగితే మంచి చెప్పుకోవాలి, చెడు జరిగితే చెడు చెప్పు, అంతేగాని ఏమీ జరగలేదు అని మాట్లాడారు. అదేంటన్నా, ఇప్పుడు వరదల్లో వచ్చినప్పుడు లారీలు వచ్చింది సరుకు. ఎవరిచ్చారు? జనాలు ఏమి ఇవ్వలేదుగా రూపాయి. ఎక్కడో బయట నుంచి ఫండ్స్ ఉన్నోళ్ళు వాళ్ళ చేతనంతా సహాయం చేశారు, విరాళాలు ఇచ్చారు. చాలా వచ్చినాయి ఆహార పొట్లాలు. వాళ్ళ తరఫున పాలే కానీ ఆహారమే కానీ కూడా ఒక నాయకుడు ముందుండి పిలిస్తేనే కదా. ఇప్పుడు ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు నేను ఇక్కడే ఉంటాను ఇదంతా సెట్ అయ్యేదాకా అని చెప్పి కలెక్టర్ ఆఫీస్లోనే ఉన్నాడా లేదా? ఉన్నారండి, ఉన్నారు. ఆయన తిరిగాడా? పోనీ ఆయన తిరిగాడా లేదా? తిరిగారండి, తిరిగారు, చాలా తిరిగారు. ఆయన కూడా కష్టపడ్డారు. ఎందుకంటే మరి ఇక్కడ గండి పడినప్పుడు ఆ కట్ట తెగిపోతే, ఇక్కడ ఎర్రకట్ట తెగిపోతే ఆ కట్టని బుడిచింది కూడా వాళ్ళే కదా సార్. సో ఇంత చేస్తున్నా కూడా ఎంతసేపు బురద చల్లుదామంటే ఇంకా ప్రజలు నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే మాట? అదే సార్, కాదేనండి, ఇంకా టైం ఉంది కదా సార్. ఇంకేంటంటే అప్పుడే గబాలన తొందరగా చెప్పలేము. ఏదైనా కానీ 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాల్లో చేస్తారు. ఇప్పుడు వృద్ధులకి పింఛను పెంచాలన్నారు, పెంచారు. వికలాంగులకి 6,000 ఇస్తున్నారు, వితంతువులకి కానీ వృద్ధులకి 4,000 ఇస్తున్నారు. పెంచారు కదా, అలా నిదానంగా ఇవ్వట్లేదుగా. అలాగే ఒక్కొక్కటి నిదానంగా. ఇప్పుడు ఇసుక కొంచెం ఇబ్బందిగా ఉందండి. అది ట్రాక్టర్ల ద్వారా నుంచి తీసుకెళ్ళమంటున్నారు. అది దాని వరకు అయితే కొరత ఏం లేదండి. సాదాసీదా కొంచెం అంటే ఎక్కడ పని అయితే ఆగట్లా. ఒకప్పుడు లాగా కొంచెం పని అయితే ఆగట్లేదు. పని అయితే కొంచెం రన్నింగ్ అవుతుంది సార్. చేస్తారు సార్, ఖచ్చితంగా నమ్మకం ఉంది సార్. నమ్మకం లేకపోతే మేము ఓటేయం కదా సార్. టీడీపీ మీరు అన్నట్టన్నా ఇప్పుడు నమ్మకం లేకపోతే ఓటు ఎవరో వేయవు. ఇప్పుడు అదే మంచి నువ్వు చేసి ఉంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు? అది కొన్ని కొంచెం అదే అనుమాన కారణాల వల్ల నమ్మకం లేక కదా వేయలేదు నీకు ఓటు. అంతే కదా. అది ఆలోచించకుండా ఎంతసేపు ఇప్పుడు ఈరోజు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు, అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన్ని మాట్లాడాలా లేదా? అవునండి, మాట్లాడాలి. మరి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటే అది ఎంతవరకు? ఇంతకుముందు 5 ఏళ్ళు సీఎంగా సీఎం చేశారు. అవును, అది దాన్ని దృష్టిలో పెట్టుకునే వీళ్ళు ఒకప్పుడు మేము సీనియర్గా ఉన్నవాళ్ళం కాబట్టి జనాలకు మంచి చేయాలని, ప్రజల పక్షాన మాట్లాడాలని చెప్పి ఇప్పుడు సీఎం మన చంద్రబాబు వెళ్ళాలి. పర్లేదన్న, బాగానే ఉంది. మామూలుగా ఇక సాదాసీదా ఇప్పుడు మద్యప్రియులకు కూడా ఇప్పుడు బాగానే. ఇప్పుడు ఒకప్పుడు 99 మద్యం జరుగుతుంది. అంటే ఒకప్పుడు మందు కాకుండా కొంచెం పర్లేదు, బెటర్. వికారంగా ఇప్పుడే మరి వీళ్ళ నోటి మాట నేను ఎప్పుడు వినలేదన్న. మరి అలాగేం లేదు. ఎందుకంటే కష్టపడి పని చేసేవాళ్ళు పర్లేదు బాగానే ఉంది అని అన్నారు. కానీ మరి వాళ్ళు కడుపులో మంట ఒక్కొక్కటి చేసుకున్నా టైం రావాల్సి. ఇంకా చేయాల్సింది ఏంటంటే మహిళలకి ఉచిత బస్సు, ఇంకా కొన్ని ఇంకా మద్యం ధరలు తగ్గించాలని ఇప్పుడు ఎలాగా డిపాజిట్లు ఇచ్చారు కదండి, టెండర్లు పాడుకున్నారు కదా, కొంచెం తక్కువగా రూపాయి ఇంటికి తీసుకెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలన కానీ ఇప్పుడు 5 నెలల్లో చంద్రబాబు గారి పరిపాలన కానీ ఏం గమనించారు మీరు? తేడా అంటే ఇంకా తెలవట్లేదా? ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుసు కదా. ఏం తెలుసు? ఏం తెలియకుండా ఇప్పుడు ఆయన చెప్తున్నాడు అంత అరాచకం జరుగుతుంది, అసలు 5 ఏళ్ళు మీరు కళ్ళు మూసుకోండి నేనే వస్తాను మళ్ళీ అంటున్నాడు.
సరే ఆయన వచ్చినప్పుడు చూద్దాం, అంతేనా? ఇంక అంతే. ఆయన 5 ఏళ్ళు కాదు కదా, ఇంకా 10 ఏళ్ళ తర్వాత కూడా వచ్చి గెలుచుకోమని ఇంకేమవుతాయి, ఇంకదే ఇంకేమో దాని గురించి. జనాలు ఎందుకు అంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటావు? ఎవరి మీద? ఆయన చేసిన పనులు అటువంటి, అంతే. దానివల్ల వ్యతిరేకత అంటే ఇప్పుడు ఎవరైనా మంచి చేస్తే మంచి అంటారు, మంచి చేయకపోతే దాని ఏమంటారు? వ్యతిరేకత. అన్నా క్యాంటీన్ అన్న 5 రూపాయలు పెట్టి భోజనాలు, పేదవాడికి అన్నం కలిపి పెడుతున్నాం, అంతకన్నా మంచిది కావాల్సిందేనన్నా. దాంట్లో ఒక్క దాంట్లో చూసుకోగా ఎన్నెందుకో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు? అందుకే ఇవాళ ఇట్లుంది, అందుకే ఇవాళ చంద్రబాబు అంటే జనాలు చచ్చిపోతారు ఆయన కోసం, అంతే. అంత మించి మనం చెప్పాల్సిందేం లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పరిశ్రమలు తేవాలి, ఉద్యోగాలు తేవాలి, అప్పులు ఇవన్నీ చేయాలి, అవన్నీ చేయగలదంట. చేస్తాడు ఆయన, 100% చేస్తాడు. ఎందుకు అంత నమ్మకం ఏంటి? ఆయనకుంది ఆ టాలెంట్ ఉంది. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు గెలిపించుకోలేకపోయారు? మనం ఒకసారి ఒక మైండ్ లో పడిపోయినప్పుడు ఎవరి పర్సన్ అలాగే ఉంటుంది, ఇంకా అంత మించి ఏముండదు. ఒక ఛాన్స్ ఇవ్వండి ఇచ్చిండు, దాన్ని ఆయన సద్వినియోగం చేసుకుని చేత కాలేదు, మళ్ళీ ఆయన వచ్చిండు, ఆయన కావాలనుకుంటే ఆయన తెచ్చుకుంది, అది ఉన్నది. అంతే, అంత మించి అన్న పథకాల విషయంలో అయితే పెద్దవాళ్ళకి ఒకటి 1 by 1 అవుతూనే ఉంటుంది. ఒకేసారి అంటే ఎవరు చేయలేరు, అది దానికి టైం ఇవ్వాలంటే అంతే. మరి ఎవరికైనా ఇవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఈ 4 నెలల్లో విధ్వంసం, అరాచకం మొత్తం అంతా అరాచకం. ఏం చేశారు అరాచకం? పోస్టులు ఇంట్లో ఆడవాళ్ళందరూ తిట్టిన వాళ్ళందరినీ కేసులు పెడుతున్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అలా చెయ్యాలంటావా వద్దంటావా? ఎవరిని చేశారన్నా? ఇప్పుడు బోరగడ్డ అనిలు ఆయన గతంలో ఎట్లా మాట్లాడాడు చూశారు కదా మీరు. గంట టైం ఇస్తే ఇద్దరిని లేపేస్తా అది ఇదని చెప్పి ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడేవాడు. కొడాలి నానిను, అనిల్ కుమారు, మన బోరగడ్డ అనిల్ అని ఆయన వాళ్ళందరినీ పరామర్శించి అసలు అందరు నా కార్యకర్తలను వాళ్ళందరి మీద కావాలని కక్ష కట్టి చేస్తున్నాడు అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. మొన్న వరదలు వచ్చినాయి అన్న, ఎంత సహాయం చేశాడో ప్రతి ఒక్కడికి అన్నం తిన్న నా కొడుకు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు అదే ఇంతకు ముందు జరిగినప్పుడు అలా హెలికాప్టర్లు వెళ్ళి అలా వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరైనా చూసారన్నా? మరి దాంట్లో కూడా ఏదో అన్యాయం చేశారు మీరు. అన్యాయం చేశారన్నా? ఏం అన్యాయం చేశారు? వాటికే మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు చూపించారు అది అని చెప్పి అంటారు. ఆయన సంచుల మీద పుట్టేవాళ్ళకి ఎంతో ఎన్నో కోట్లు పెట్టారు కదా. అది మా వాళ్ళు డ్రిల్స్ కాదు, పోల్స్ ఉన్నాయి కదా సరిహద్దు చుట్టూ, మరి అది అంతా తెలుసు అన్న మీకు. ఋషికొండ మీద 500 కోట్లతో అంత అవసరం అన్నా? అదంతా ప్రభుత్వం కోసం కట్టాను అంటున్నాడు ఆయన. ప్రభుత్వం ఇప్పుడు మొత్తం వాడుకోవచ్చుగా. మరి ప్రజావేదిక ఎందుకు కూల్చాడో ప్రభుత్వం కోసమే కట్టింది, ఈయన వాడుకోవచ్చుగా. ఎందుకు కూల్చారు అంటే ఆయన కట్టాడు, ఆయనకి పేరు వచ్చిందిగా. మరి పేరు వచ్చిద్దని కాదు, పేరు వచ్చిద్దానే కూల్చావు. ఇప్పుడు నువ్వు రుచికొండ కట్టావు ప్రభుత్వం కోసం అంటున్నావు, మరి అదే విషయంగా ఆలోచించాలి ఇది కూడా. అంతేగా, వీళ్ళు అట్లా నీళ్ళగా ఆలోచిస్తే అది కూడా పడగొట్టేయాలి. సో అన్న నువ్వు అన్నట్టుగా ఈ రోజు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు పెట్టి ప్రతి పేదవాడు భోజనం చేస్తాడు. తీసేయడం అంటారు. ఎందుకు తీసాడో మరి అర్థం కాల. 5 రూపాయలు భోజనం దొరుకుతుంటావా? దొరకదన్నా. 3 పూరి పెట్టి 5 రూపాయలు పెట్టి పెడుతున్నారు, పొంగల్ పెట్టి ఇడ్లీ పెడుతున్నారు 5 రూపాయలకి. ఎవరన్నా ఇచ్చేది? ఇంత చేస్తారా ఏం చేయట్లేదు అంటాడు మరి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన ఎక్కిన అమ్మంటే ఎన్ని దెబ్బలు తగిలాయన్నా. ఈ నయంలోనే గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. చేస్తాడంటారా మంచిగా? చాలా బాగా చేస్తాడన్న చంద్రబాబు గారు. అభివృద్ధి లేదా పరిశ్రమలు, ఉద్యోగాలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రతిదీ కూడా శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. మొన్న లోకేష్ గారు విదేశీ పర్యటనలు అయితే ఎప్పటికప్పుడు లైవ్లు కూడా ఇచ్చారు. ఇప్పటికైనా రాష్ట్రానికి అమరావతి అనేది మన క్యాపిటల్ అయిన తర్వాత ఒక దిశానిర్దేశం కానీ, ఒక రూపం కానీ, డెవలప్మెంట్ కానీ అవుద్దంటారా? ఏమనుకుంటారు మీరు? 100% అవుతుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ మీద బ్రహ్మాండంగా చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పేసి నిన్న లోకేష్ బాబు గారు చెప్పారు. 100% ఒక 2-3 నెలల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాడు. నెక్స్ట్ టీసీఎస్ మన తీసుకొచ్చారు. అట్లా ఎంప్లాయ్మెంట్ పరంగా 100% చేస్తున్నారు, చేయగలుగుతారు. హోటల్స్ కానీ ఆ విధంగా చెప్తున్నారు. 100% గవర్నమెంట్ అంటే ఆయనకి అనుభవం, మన ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబుకు ఉన్న అనుభవం, దాంతో వీళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. ఫండ్స్ ఆ విధంగానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసే కెపాసిటీ ఈ గవర్నమెంట్కి ఉన్నదని చెప్పి నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఈ 4 నెలలు అంతా విధ్వంసమే, ఏమీ లేదు, 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అంటున్నాడు. వచ్చింది 4 months కదా సార్, ఇంకా జనవరి ఇంకా రావాలి కదా, ఫండ్స్ కానీ అన్ని చూసుకోవాలి కదా. 100% డెవలప్మెంట్ చేస్తారు. ఆల్రెడీ రోడ్ల మీద ఉన్న గుంటలను పూడుస్తున్నారు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు.
చేసుకుంటూ వస్తారు మెల్లగా. అంటే పథకాలు సార్ ఎస్పెషల్లీ ఈ రోజున తల్లికి వందనం అని కానీ ఇంకా కొన్ని పథకాలు ఇంకా అమలు అవ్వలేదు అంటున్నారు. ఇప్పుడు పెన్షన్లు చెప్పింది నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నాడు. మీరు అన్నట్టుగా మెగా డిఎస్సి రేపో మాపు నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. అలాగే గ్యాస్, ఉచిత గ్యాస్ 3 సిలిండర్లు అది కూడా వర్క్ జరుగుతుంది. కొద్దిగా సమయం ఏమైనా ఇవ్వాలంటారా లేదా? 100% ఇవ్వాలండి. 100% సమయం ఇవ్వాలిగా. లేకుండా ఒకేసారి ఫండ్స్ తీసుకురావడం కానీ ఏదైనా ఇబ్బంది అవుతుంది కదా. 100% సక్సెస్ అవుతుంది. సో కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఇటు టీడీపీ 100% సక్సెస్ చేయగలుగుతారండి. గవర్నమెంట్ ఫామ్లో 100% ప్రాబ్లం ఏం లేదు, ముందుకెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా గవర్నమెంట్ 100% రావడానికి ముందుకు అవకాశం ఉంది. రాజధాని గురించి మీ అభిప్రాయం ఏంటి? రాజధాని ఫస్ట్ నెంబర్ 1 అండి. రాజధాని ఇదే డెవలప్మెంట్ చేయాలి. వైజాగ్ అనేది మాకు వద్దు, మాకు కావాల్సింది అమరావతి. మరి ఐడియాలో ఆయన ఏమైనా చేశారంటారా సార్? 3 రాజధానులు అన్నాడు, అన్ని చోట్ల నేను డెవలప్ చేస్తాడు, ఏం జరిగింది? ఏం చేయలేకపోయారు కదా. ఇప్పుడు ఆల్రెడీ రాజధాని డెవలప్మెంట్ స్టార్టింగ్ అయింది. ఫండ్స్ అయ్యి కానీ దాని విధంగా డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ కానీ అవన్నీ కాలేజెస్ మొత్తం స్టార్ట్ చేస్తా ఉన్నారు. చేయగలుగుతారు 100%. 100% బాగుంది.